హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటేష్. దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక ముఖ్యమైన వీడియోను చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగానే మరికొన్ని అంశాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. ఈ యొక్క వీడియోలో పేదరికం, నిరుద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి చూడండి, అసలు పేదరికం అంటే ఏంటో మనకు అబ్రివేషన్ తెలుసుండాలండి. కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దానిని పేదరికం అని పిలవడం జరుగుతుంది. అయితే పేదరికం వచ్చేసి రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి నిరపేక్ష పేదరికం, మరొకటి సాపేక్ష పేదరికం అండి. కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కనీస అవసరాలను కూడా తీర్చుకోలేనటువంటి స్థితిని ఈరోజు నిరపేక్ష పేదరికం అంటాం. సురక్షితమైన నీరు, ఆరోగ్యం, గృహ వసతి, పప్పు, పాలు ఇవన్నీ కూడా కనీస అవసరాలు. ఈ యొక్క కనీస అవసరాలను తీర్చుకోలేని స్థితిని నిరపేక్ష పేదరికం అనగా, సాపేక్ష పేదరికం అనగా ఏంటి అంటే కనీస అవసరాలు తీరినప్పటికీ అధిక ఆదాయం ఉన్న వారితో తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రజలు పోల్చి చెప్పుటనే సాపేక్ష పేదరికం అంటారు. అయితే నిరపేక్ష పేదరికం అనేది ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపిస్తుండగా, సాపేక్ష పేదరికం వచ్చేసి అభివృద్ధి చెందిన దేశాలలో కనిపిస్తుందండి. అయితే ఇద్దరు ప్రముఖమైనటువంటి వ్యక్తులు రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారండి ఈ యొక్క పేదరికానికి సంబంధించి. అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పేదరికం అనుభవించే వాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడు అని అమర్త్య సేన్ అనేటువంటి వ్యక్తి ఇవ్వడం జరిగిందండి. ఏమని చెప్పాడండి అమర్త్య సేన్? పేదరికం అనుభవించే వాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడు అనేటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇవ్వగా, ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా మరొక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏంటి అంటే పేదరికం అనే సముద్రంలో మనం ముక్కరం ఒక దీవిలో సంతోషంగా జీవించలేమనేటువంటి ఒక మరొక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే పేదరికానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలలో భాగంగా కొన్ని ముఖ్యమైన గ్రంథాలు అనేవి ఉండడం జరిగాయి. అందులో ఒకటి చూడండి, దాదాబాయి నౌరోజీ గారు రచించినటువంటి పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. చాలాసార్లు ఈ గ్రంథం ఎవరిదని అడిగారు కాబట్టి గుర్తుంచుకోండి, దాదాబాయి నౌరోజీ గారిది. అదేవిధంగా పావర్టీ డిక్లైన్డ్ సిన్స్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండి, ఇది గౌరవ్ దత్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. మరొక గ్రంథం అండి పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రత్ అండ్ దండేకర్ గారు రచించారు. ప్లానింగ్ అండ్ ది పూర్ అనేటువంటి గ్రంథాన్ని మినహాస్ అనేటువంటి వ్యక్తి రచించగా, చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనేటువంటి గ్రంథాన్ని అమర్త్య సేన్ అనేటువంటి వ్యక్తి రచించాడండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇతడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. అమర్త్య సేన్కు 1998లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది, సంక్షేమ అర్థశాస్త్రంపై అధ్యయనం చేసినందుకు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా అతని గ్రంథాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇక భారతదేశంలో పేదరికానికి సంబంధించిన అంచనాలను కనుక పరిశీలిస్తే, భారతదేశంలో తొలిసారిగా పేదరికాన్ని అంచనా వేసింది ఎవరు అని గతంలో చాలాసార్లు అడిగారండి. కాబట్టి దాదాబాయి నౌరోజీ గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇతను స్వతంత్రానికి పూర్వమే పేదరికాన్ని అంచనా వేశారు. ఏ గ్రంథంలో అంటే పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథంలో జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో పేదరికాన్ని అంచనా వేయడం జరిగిందండి. అంటే ఏంటంటే పేదరికాన్ని లెక్కించడానికి జైలులో ఖైదీల యొక్క సగటు ఆహారానికి అవసరమయ్యే ఖర్చును ఆధారంగా చేసుకొని ఇతడి యొక్క పేదరికాన్ని లెక్కించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, పేదరిక రేఖను రూపొందించింది ఎవరు అని కూడా అడిగారు. కాబట్టి నీలకట్, రత్ అండ్ దండేకర్ అనేటువంటి ఇద్దరు కూడా పేదరిక రేఖనైతే రూపొందించడం జరిగింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో పేదరికాన్ని ఎవరు లెక్కిస్తున్నారు అంటే నీతి ఆయోగ్ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే పేదరికాన్ని లెక్కించే పద్ధతులు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి అంటే, ఒకటి వచ్చేసి హెడ్ కౌంట్ రేషియో అండి. దీనినే తలల లెక్కింపు నిష్పత్తి అని పిలవడం జరుగుతుంది. దీనిని నీలకట్, రత్ అండ్ దండేకర్ గారు రూపొందించడం జరిగిందండి. ఈ యొక్క పద్ధతే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, అదేవిధంగా భారతదేశంలో ఈ పద్ధతి ద్వారానే పేదరికాన్ని కొలవడం జరుగుతుంది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, గిని సూచి. దీనిని రూపొందించిందేమో కొరాడో గిని అండి, ఇటలీ దేశస్థుడు. అయితే అభివృద్ధి చేసిందేమో మ్యాక్స్ లారెంజ్ అనేటువంటి వ్యక్తి అభివృద్ధి చేయడం జరిగింది. ఏంటిది గిని సూచి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, ఈ యొక్క గిని సూచి ద్వారానే సాపేక్ష పేదరికాన్ని లెక్కించవచ్చండి. చాలా చాలా ఇంపార్టెంట్. గిని సూచి ద్వారానే సాపేక్ష పేదరికాన్ని లెక్కించవచ్చు.
మరొక సూచి అండి. ఏంటిదా సూచి అంటే పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అండి. పావర్టీ గ్యాప్ ఇండెక్స్‌ను దీనిని రూపొందించింది ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్తలైనటువంటి గౌరవ్ దత్ అండ్ మార్టిన్ రావాలియన్‌లో అండి. గౌరవ్ దత్ అండ్ మార్టిన్ రావాలియన్‌లు ఈ యొక్క పావర్టీ గ్యాప్ ఇండెక్స్‌నైతే రూపొందించడం జరిగింది. వీరి యొక్క ప్రముఖ గ్రంథాలు గనుక పరిశీలిస్తే రీజనల్ డిస్పారిటీస్ టార్గెటింగ్ అండ్ పావర్టీ ఇన్ ఇండియా. అదేవిధంగా మరొక గ్రంథం చూడండి, యాజ్ పావర్టీ డిక్లైన్డ్ సిన్స్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండి. ఈ యొక్క 2 కూడా వీరి యొక్క ప్రముఖమైన గ్రంథాలు. అసలు పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అనేది దేనిని సూచిస్తుందంటే పేదరిక తీవ్రతను, పేదల్లో ఉన్నటువంటి అంతరాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకునేందుకోసమై ఈ యొక్క పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇక కొన్ని ముఖ్యమైనటువంటి పేదరికపు కమిటీలను కనుక పరిశీలిస్తే ఒకటి డాక్టర్ వైకే ఆలక్ కమిటీ అండి. డాక్టర్ వైకే ఆలక్ గారి కమిటీ. దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1979లో ఈ యొక్క కమిటీ తన యొక్క నివేదికనైతే ఇవ్వడం జరిగింది. ఎందుకోసం ఇది కమిటీని ఏర్పాటు చేశారు అంటే గ్రామీణ ప్రాంతాల ఓకేనా. ఈ కమిటీని తన యొక్క నివేదికను 1979లో ఇవ్వడం జరిగింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతంలో 2400 క్యాలరీల శక్తిని, పట్టణ ప్రాంతంలో 2100 క్యాలరీల శక్తిని ఎవరైతే ఖర్చు చేయలేరో వారందరూ కూడా పేదలుగా భావించాలని సిఫారసు చేసింది. కాబట్టి వారు ప్రతిపాదించినటువంటి ఆహార ప్రాతిపదిక ఎంత అంటే గ్రామీణ ప్రాంతంలో 2400 క్యాలరీలు, పట్టణ ప్రాంతంలో 2100 క్యాలరీలు అండి. ఇక మరొక కమిటీ లగ్డావాలా కమిటీ అండి. 1989లో ప్రణాళిక సంఘం ఈ యొక్క కమిటీని నియమించగా 1993లో తన యొక్క నివేదికను సమర్పించింది. పేదరికంపై వేసినటువంటి మొట్టమొదటి కమిటీ ఏది అంటే లగ్డావాలా కమిటీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ కమిటీ యూనిఫామ్ రికాల్ పీరియడ్ అండి, యూఆర్పి పద్ధతిని అనుసరించాలని చెప్పిందండి. ఇది కూడా గ్రామీణ ప్రాంతంలో 2400 క్యాలరీలు, పట్టణ ప్రాంతంలో 2100 క్యాలరీల శక్తిని ఇచ్చేటువంటి ఆహారాన్ని ఆధారంగా పేదరికాన్ని లెక్కించాలని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక కమిటీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కమిటీ అండి, సురేష్ తెందుల్కర్ కమిటీ. పేదరికపు అంచనా పద్ధతిని సమీక్షించడం కోసమై ఇక సురేష్ తెందుల్కర్ కమిటీని 2005 డిసెంబర్ మాసంలో ప్రణాళిక సంఘం ఈ కమిటీని ఏర్పాటు చేయగా 2009లో ఈ కమిటీ తన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. అయితే ఈ కమిటీ చేసినటువంటి ముఖ్యమైన సిఫారసులు ఏంటి అంటే యూనిఫామ్ రికాల్ పీరియడ్ ఏదైతే యూఆర్పి పద్ధతి ఉంటుందో దానికి బదులు ఎంఆర్పి పద్ధతిని అనుసరించాలని చెప్పడం జరిగింది. యూఆర్పి పద్ధతిలో కేవలం క్యాలరీల వినియోగం ఆధారంగా మాత్రమే పేదరికాన్ని లెక్కించగా ఈ యొక్క ఎంఆర్పి దాంట్లో దానికి వ్యయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం జరిగిందండి. ఈ యొక్క కమిటీ తన యొక్క నివేదికను 2009లో ఇవ్వగా భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి పేదరికం ఎంత అని గతంలో చాలాసార్లు అడిగారు. సురేష్ తెందుల్కర్ కమిటీ ప్రకారం 21.9% అని గుర్తుంచుకోండి. గ్రామీణ ప్రాంతంలో 25.7% ఉండగా పట్టణ ప్రాంతంలో 13.7%గా ఉండడం జరిగింది. ఇక మరొక కమిటీ ఎన్సి సక్సేనా కమిటీ అండి. గ్రామీణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించాలనే ఉద్దేశంతో, గుర్తించేందుకు సరైన పద్ధతిని సూచించాలనే ఉద్దేశంతో గ్రామీణ అభివృద్ధి శాఖ 2009లో ఈ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతంలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించేందుకు 3 విధాలను సూచించారండి. ఒకటి ఆటోమేటిక్ ఎక్స్క్లూజన్, ఆటోమేటిక్ ఇంక్లూజన్, అదేవిధంగా 3వ పద్ధతి అనేది మిగతా అంశాలను ఆధారంగా రూపొందించారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంతంలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఏది అంటాడు? ఎన్సి సక్సేనా కమిటీ అని గుర్తుంచుకోండి. అదే పట్టణ ప్రాంతంలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించేందుకు ఎస్ఆర్ హషీం కమిటీని 2010వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరొక అంశం అండి, 2012వ సంవత్సరంలో రంగరాజన్ కమిటీ ఏర్పాటు చేశారండి. 2009లో సురేష్ తెందుల్కర్ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ఆ కమిటీలో భారతదేశంలో పేదరికం అనేది కేవలం 21.9% ఉండడంతో అంత తక్కువగా భారతదేశంలో పేదరికాన్ని ఉంది అని తప్పుడు నివేదిక సమర్పించిందని సురేష్ తెందుల్కర్ కమిటీ పైన అనేక విమర్శలు అనేవి రావడం జరిగింది. దీంతో ప్రణాళిక సంఘం వచ్చేసి ఈ యొక్క సురేష్ తెందుల్కర్ కమిటీ స్థానంలో నూతనంగా రంగరాజన్ కమిటీని 2012లో నియమించగా 2014 జూన్లో తన యొక్క నివేదికను అందించింది. ఇందులో సభ్యులు మహేంద్రదేవ్, మహేష్ వ్యాస్, కేఎల్ దత్, కె సుందరం అనేటువంటి వ్యక్తులతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ వచ్చేసి తన యొక్క నివేదికను 2014 సంవత్సరంలో సమర్పించింది అంటున్నాం కదా.
అయితే ఈ యొక్క నివేదికలో భారతదేశంలో పేదరికం వచ్చేసి 29.5% ఉందని, గ్రామీణ ప్రాంతంలో 30.9%, పట్టణ ప్రాంతాలలో 26.4%గా పేదరికం ఉందని పేర్కొనడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుంచుకోండి. ఇక అరవింద్ పనగారియా కమిటీని 2015 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఎవరు ఈ అరవింద్ పనగారియా అంటే నాడు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఇతని నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ సురేష్ తెందుల్కర్ పద్ధతిని పేదరికపు లెక్కల్లో తీసుకోవాలని సూచించడం జరిగిందండి. ఇక మరికొన్ని ముఖ్యమైన సూచీల్లో ఒకటి మానవ పేదరిక సూచి అండి. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ HPI-1 అని పిలుస్తారు. దీనిని UNDP వారు 1997లో ప్రవేశపెట్టారండి. ఆ తదుపరి 1998లో మరొక మానవ పేదరిక సూచి HPI-2ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తదుపరి 2010 సంవత్సరంలో HPI-1 స్థానంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ప్రవేశపెట్టారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇది 2010 సంవత్సరంలో ప్రవేశపెట్టారు UNDP వారు. ఓకేనా? దీనికి సంబంధించి చాలా చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని నివేదికను అయితే అడగడం జరిగిందండి. అయితే పేదరికానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి పథకాలను కనుక పరిశీలిస్తే డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అండి. 1973-74లో ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఆ తదుపరి 1973-74లోనే మరొక ప్రోగ్రాం వచ్చేసి ఎడారి అభివృద్ధి పథకం అండి. డిజార్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది రావడం జరిగింది. ఇక 1974-75లో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ పథకం అండి. ఆ తదుపరి 1974లోనే మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ కనీస అవసరాల పథకాన్ని తీసుకొచ్చారు 5వ ప్రణాళికలో. ఆ తదుపరి 20 సూత్రాల పథకం 1975లోనే. 1977 అక్టోబర్ 2వ తేదీన అంత్యోదయ పథకం. ఆ తదుపరి పనికి ఆహార పథకం 1977లో. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అండి 1980లో రావడం జరిగింది. ఆ తదుపరి 1983లో రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ రావడం జరిగింది. ఆ తదుపరి జవహర్లాల్ రోజ్గార్ యోజన 1989లో రావడం జరిగింది. ఆ తదుపరి స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన 1999లో రావడం జరిగింది. ఆ తదుపరి సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం IRDP 1980లో వచ్చింది. 1979లో ట్రైజమ్ అండి ట్రైనింగ్ టు రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది 1979లో వచ్చింది. డ్వాక్రా 1982లో. మిలియన్ బావుల పథకం 1988లో. అదేవిధంగా గంగా కళ్యాణ్ యోజన 1997లో. అంత్యోదయ అన్న యోజన 2000లో. MGNREGC 2006 ఫిబ్రవరి 2న. ఇవి పేదరికానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి పథకాలండి. ఇక నిరుద్యోగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. నిరుద్యోగం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో ఇక్కడ నుంచి నిరుద్యోగ రకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే రావడం జరిగింది. ఒక శ్రామికుడు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వేతన రేటుకు ఇష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న పని లభించలేనటువంటి స్థితిని నిరుద్యోగంగా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇండియాలో ఉన్నటువంటి నిర్వచనం ప్రకారం శ్రామిక వర్గం లేదా లేబర్ ఫోర్స్ అంటే ఏ వయసు వారు రావడం జరుగుతుందంటే 15 నుంచి 59 సంవత్సరాలండి. అదే ILO వారి ప్రకారం అయితే 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా లేబర్ ఫోర్స్ కిందకే రావడం జరుగుతుంది. అయితే నిరుద్యోగానికి సంబంధించి 2 రకాలు ఉంటాయండి. ఒకటి అభివృద్ధి చెందిన దేశాలలో నిరుద్యోగం, రెండవది అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరుద్యోగం అండి. ముందుగా మనం అభివృద్ధి చెందిన దేశాలలో నిరుద్యోగాన్ని కనుక పరిశీలిస్తే ఒకటి చక్రీయ నిరుద్యోగం అండి. వ్యాపార చక్రాల వల్ల ఏర్పడేటువంటి తాత్కాలికమైన నిరుద్యోగితనే ఈ యొక్క చక్రీయ నిరుద్యోగిత. ఇది ముఖ్యంగా ఆర్థిక మందకాలంలో ఏర్పడడం జరుగుతుంది. ఇది సార్థక డిమాండ్ లోపించడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగిత అండి. మరొకటి వచ్చేసి సంగృష్ట నిరుద్యోగిత. ఒక రంగం నుంచి మరొక రంగానికి లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొద్ది కాలం పాటు నిరుద్యోగిగా ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఏర్పడేటువంటి నిరుద్యోగితనే సంగృష్ట నిరుద్యోగిత అంటారు. ఇక నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటే ఇది ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో కనిపిస్తుందండి. సార్థక డిమాండ్ కొరత వలన ఏర్పడేటువంటి నిరుద్యోగితనే నిస్వచ్ఛంద నిరుద్యోగితగా పిలవడం జరుగుతుంది. ఇప్పుడు వరకు అభివృద్ధి చెందిన దేశాలలో నిరుద్యోగితను డిస్కస్ చేసాం. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరుద్యోగితను డిస్కస్ చేద్దామండి. ఒకటి వచ్చేసి ఋతు సంబంధ
నిరుద్యోగిత లేదా కాలిక నిరుద్యోగిత. ఈ యొక్క నిరుద్యోగితను మొట్టమొదటిసారిగా 1969లో ఎంఎల్ దంతవాలా కమిటీ పేర్కొనడం జరిగింది. ఏంటిది ఋతు సంబంధ నిరుద్యోగిత అంటే కొన్ని ఋతువులలో పని లభించి మరికొన్ని ఋతువులలో పని లభించకపోవడాన్నే ఋతు సంబంధ నిరుద్యోగిత అని పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం, చక్కెర ఫ్యాక్టరీ ఇలాంటి రంగాలలో ఈ యొక్క నిరుద్యోగిత అనేది కనిపిస్తుంది. మరొకటి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని చాలా ఇంపార్టెంట్. దీనినే కనిపించని నిరుద్యోగిత అని, గుప్త నిరుద్యోగిత అని పిలవడం జరుగుతుంది. దీని గురించి మొట్టమొదటిసారిగా ఆర్థర్ లేవిస్ అనేటువంటి వ్యక్తి పేర్కొనడం జరిగిందండి. ఏంటిది ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే అవసరానికంటే మించిన వ్యక్తులు పనిచేయడం వలన ఆ అదనంగా పనిచేసే శ్రామికుల వల్ల వచ్చేటువంటి ఉత్పత్తి ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఉత్పత్తి అనేది శూన్యంగా ఉంటుంది. కాబట్టి ఉపాంత శ్రామికుని ఉత్పాదకత శూన్యంగా ఉంటే ఆ యొక్క శ్రామికుడిని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలంలో 10 మంది పని చేయాల్సి ఉండగా 15 మంది కనుక పని చేస్తే 10 మంది పని చేసినా అదే ఫలితం వస్తుంది, 15 మంది పని చేసినా అదే ఫలితం వస్తుంది. కాబట్టి అదనంగా ఉండేటువంటి 5 శ్రామికులు ఎవరైతే ఉంటారో వారి నుంచి వచ్చేటువంటి ఉత్పాదకత అనేది శూన్యంగా ఉంటుంది. అలాంటి నిరుద్యోగితనే ప్రచ్ఛన్న నిరుద్యోగితగా పేర్కొనడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భారతదేశంలో అలాంటి ప్రచ్ఛన్న నిరుద్యోగిత గురించి అంచనా వేసింది ఎవరు అంటే శకుంతల మెహ్రా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదే సందర్భంలో రాగ్నార్ నక్స్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే ప్రచ్ఛన్న నిరుద్యోగులను నిజమైన పొదుపుగా వాడుకోవచ్చని పేర్కొనడం జరిగింది. ఇదే సందర్భంలో జాన్ రాబిన్సన్ ఏమన్నారంటే ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత శూన్యంగాను రుణాత్మకంగాను ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఇక మరొక నిరుద్యోగిత వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత అండి. ఇది ఎందుకోసం ఏర్పడుతుందంటే శ్రామికుల సప్లై ఎక్కువగా ఉండడం వలన ఏర్పడేటువంటి నిరుద్యోగిత అండి. ఇక మరొకటి సాంకేతిక నిరుద్యోగిత. ఆధునిక ఉత్పత్తి పద్ధతులు ఉపయోగించడం వలన శ్రామికులకు ఉపాధి అవకాశాలు అనేవి లభించవండి. ఆ సందర్భంలో ఏర్పడే నిరుద్యోగితనే సాంకేతిక నిరుద్యోగితగా పిలుస్తున్నాం. ఇక అల్ప నిరుద్యోగిత అండి. ఒక వ్యక్తి తనకున్న సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో పనిచేస్తే ఏర్పడేటువంటి నిరుద్యోగితనే అల్ప నిరుద్యోగితగా పేర్కొనడం జరుగుతుందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే నిరుద్యోగానికి సంబంధించి కొన్ని రకాలు ఉంటాయండి. సాధారణ స్థితి నిరుద్యోగిత, వారం వారి స్థితి నిరుద్యోగిత, రోజువారీ స్థితి నిరుద్యోగిత అండి. చాలా ఇంపార్టెంట్గా ఇవి కూడా గుర్తుంచుకోండి. సాధారణ స్థితి నిరుద్యోగిత అంటే సర్వీస్ జరిపే సంవత్సరానికి సంబంధించి ఎక్కువ రోజులు పని కొరకు ఎదురు చూసినప్పటికీ కూడా పని లభించలేని స్థితిని సాధారణ స్థితి నిరుద్యోగిత అంటారు. అదే వారం వారి స్థితి నిరుద్యోగిత అంటే సర్వే జరిపే రోజులకు ముందు 7 రోజులకు కనీసం ఒక్కరోజు కూడా గంట ఉపాధి పొందలేనిటువంటి స్థితిని వారం వారి స్థితి నిరుద్యోగిత అనగా, రోజువారీ స్థితి నిరుద్యోగిత అంటే సర్వే జరిపిన రోజుకి ముందు 7 రోజుల పని దినాలలో ఏ ఒక్క రోజైనా కనీసం 4 గంటలు పని లభించని వారు దానిని రోజువారీ స్థితి నిరుద్యోగిత అంటారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ NSSO వారు యొక్క రోజువారీ నిరుద్యోగితను ఆధారంగా చేసుకునే తమ యొక్క నిరుద్యోగాన్ని లెక్కిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశంలో నిరుద్యోగ రేటును అధికారికంగా లెక్కించుటకు ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నారంటే CDS అండి, కరెంట్లీ డైలీ అన్ఎంప్లాయ్మెంట్ అండి. రోజువారీ స్థితి నిరుద్యోగితాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ.